విశ్రాంతి రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయన చెప్పిన ప్రతిదీ మనము చేయాలి. ఎందుకు విశ్రాంతి దొరుకుతుందని చెప్తున్నాడు ఆయన? ఎవరికి కష్టాలు, ఎవరికి ఇబ్బందులు, ఇంకొక మాట చెప్తాను బాగా వినండి. ఎవరికి కష్టాలు, ఎవరికి ఇబ్బందులు అంటే, ఎవరికి మానసిక ఒత్తిడి అంటే ఎవరికి తెలుసండి? నిగ్రహము లేని వాళ్ళకు, స్థిర మనసు లేని వాళ్ళకు, ఇంకా మాట చెప్పాలంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేని వాళ్ళకు, ఇంకా చెప్పాలంటే దేవుని మీద నమ్మకం లేని వాళ్ళకు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ? అందుకే ప్రతి వ్యక్తి వాడు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? నేను ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే వెళ్ళాను. అంతేనండి, ఒట్టి చేతులతోనే వెళ్ళాలి. నేను ఏమి తీసుకురాలేదు, ఏమి తీసుకుని వెళ్ళలేను. అయితే నేను అనుకున్నది ఏది ఇక్కడ జరగదు. నేను అనుకున్నది ఏది జరగదు. కానీ జరిగే ప్రతిదీ కూడా దేవుని చిత్త ప్రకారమే జరుగుద్ది. కాబట్టి నా జీవితంలో ఒక మంచి జరుగుతుంది అంటే, అర్థమవుతుందండి, ఒక మంచి కార్యం జరుగుతుంది అంటే అది దేవుడు నాకు ఇచ్చిన కృప. ఆ కృపను బట్టి నేను దేవుని యందు నమ్మకం కలిగి ఉంటే ఆ కృప ఇంకా విస్తరించబడుతుంది. అంతేనండి. ఒకవేళ ఇప్పుడు నా మీద ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒక కీడు వచ్చి రాజ్యం వెళ్తా ఉంది. నా మీద కీడు రావడం దేవుడికి ఇష్టమా? ఇష్టమమ్మా? నీ మీద కీడు రావడం దేవుడికి ఇష్టమా? లేదు. అవి మరి ఎందుకు ఇస్తున్నాడు? అది హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అంతా బాగుంది అనుకున్నప్పుడే, అన్ని బాగున్నాయి అనుకుంటూనే మనకు తెలియకుండానే కొంత హాని చేస్తూ ఉంటాం. కొంతమందికి మాట ద్వారా కావచ్చు, చేతుల ద్వారా కావచ్చు, ఏదో ఒక విధంగా మనకు తెలియకుండానే ఇతరులను మనము గాయపరుస్తూ నాకేం కాదనుకుంటాం, మనం అనేస్తాం. ఆ సమయం బట్టి మనం మర్చిపోతాం. కానీ విన్న వ్యక్తి అదే గుర్తు చేసుకుంటూ ఎంత సఫర్ అవుతాడో నీకు తెలుసా? తెలీదు. మరి ఇప్పుడు అతడు ఆ మాటను బట్టి ఎంతగానో సఫర్ అవుతున్నాడు అంటే, అంత నలిగిపోతున్నాడు, బాధపడుతున్నాడు అంటే ప్రతిఫలం మరి పొందుకోవాలి వద్దా? ఎవరి ద్వారా ఆ గాయపరచబడ్డారో వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రతిఫలం రావాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి గ్రహింపు వచ్చేలాగా ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి పెడతాడు. ఆ సమస్య రావడానికి దేవుడు అవకాశం ఇస్తాడు, దుష్టుడికి అనుమతిస్తాడు. అప్పుడు దుష్టుడు వచ్చి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతాడు. మనకు తెలియకుండానే కీడు వచ్చి మనల్ని పిప్పు చేస్తూ ఉంటుంది.